హాయ్ అండి. నేను మీ రమాదేవి టీచర్ను. ఈ కొల్లాపూరు ఆర్ఐడి మరి గోల్డెన్ జూబ్లీ ఈ కార్యక్రమాల గురించి నేను కొంచెం నేను ఎక్కడెక్కడ ఆ 3 రోజులు ఎలా స్పెండ్ చేశాను, నా అనుభూతి ఏంటంటే చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ రోజు అండి, నేను 9:30కి అలా 10కి అనుకుంటాను ఆర్ఐడికి వెళ్ళడం జరిగింది. స్వర్ణోత్సవాల్లో భాగంగా నేను పాల్గొనడానికి. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే బంగ్లా కాడికి వెళ్తే అక్కడ కొంతమంది సజెషన్ ఇచ్చి ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, ఈ బంగ్లా లోపలికి ఎంట్రీ ఐడి కార్డు ఇస్తారు వాళ్ళు అని చెప్పి అంటే సరే అని అక్కడికి వెళ్ళాను. యాక్చువల్గా నేను అక్కడ నేను కొల్లాపూరు స్వర్ణోత్సవాల్లో అంత ఏమోలే అని అనుకున్నా. ఒకరోజు ముందు మా స్కూల్కు జగ్గు సార్ అంటే మా క్లాస్మేట్ అన్నట్టు జగ్గు సార్ అంటే ఆయన వచ్చి, అదేంటమ్మా నువ్వు ఇంకా చేసుకోలేదు రిజిస్ట్రేషన్, నువ్వు ముందు చేసుకుంటావు అనుకున్నా, లేదు చేసుకో అని చెప్తే ఆన్ ది స్పాట్లో రేపనంగా 2 days బ్యాక్ అంటే 2 days ముందు నేను చేసుకోవడం అనేది జరిగింది. శ్రీకాంత్ ఇది క్లాస్మేట్కు ఫోన్ చేసి అక్కడ చేయడం అనేది జరిగింది. అయితే ఏమైందంటే నేను సరే అక్కడికి పోయి రిజిస్ట్రేషన్కి వెళ్తాను, చాలామంది ఉన్నారు అన్నట్టు. సరే అని నేను పోయి చేస్తారు, 5 నిమిషాలు నాకు రిజిస్ట్రేషన్ అయిపోయి నాకు ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో బుక్కు, తర్వాత డే వైజ్ కార్యక్రమాల గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడనే లొకేషన్ మొత్తం ఆర్ఐడిని ఎంతెంత మార్చిండ్రని చెప్పి రూముకు వెళ్ళి నేను చూడడం జరిగింది. సూపర్గా మార్చిండ్రండి. అది వీడియో కూడా తీసినాను, నేను పెడతాను త్వరలో. అక్కడనే ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనేది శ్రీనివాసమూర్తి గారు అక్కడ పెయింటింగ్ తన స్వస్థాలతో దించినటువంటి పెయింటింగ్ను ఒక ఎగ్జిబిషన్లా కూడా పెట్టడం జరిగింది. ఎక్సలెంట్గా ఉన్నది. అటు నుంచి వెళ్ళాం. మళ్ళీ ఇంకా ఆర్ఐడి బంగ్లాలోనికి ఎంటర్ అయినాం. ఐడి కార్డు మెడల్ వేసుకొని అన్నట్టు అదొక గుర్తు అన్నట్టు మాకు లోపలికి ఎంట్రీకి. సరే వెళ్ళిన తర్వాత లోపలికి వేసరికి 11 అయింది అనుకుంటా. పోగానే మాకు టిఫిన్స్ కనిపించినాయి. వెళ్ళి ఆడిపోయి ఆ రోజు ఇడ్లీ వడ అనుకుంటా, ఆ ఇడ్లీ వడ తిన్నాము. ఇంకా లోపలికి వెళ్ళాం. ఇంకా కార్యక్రమాలు స్టార్ట్ అయినవి. మంచి కార్యక్రమాలు చాలా బాగా చేశారు. ఆమె స్టేజ్ మీదకి మరి జూపల్లి కృష్ణారావు సార్ మంత్రివర్యులను మరియు దీనికి అంతటికి ముఖ్య కారణమైనటువంటి మరి రామేశ్వరరావు గారిని, జూపల్లి రామేశ్వరరావు గారిని, సాయి ప్రసాద్ గారిని, తర్వాత రామ్ గోపాల్ మరి సార్ గారిని అందరినీ కూడా ఆ వేదిక మీదకి ఆహ్వానించి, రాజాగారిని అందరినీ కూడా ఆహ్వానించి ఆ రోజు ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది జరిగింది. మధ్యలో మా గ్రూప్ వాళ్ళందరూ కూడా, మా ఫ్రెండ్స్ అందరు మిల్స్ టైం అయిపోయినాక మిల్స్ తినొచ్చిన తర్వాత ఒకరికొకరం అసలు అది అని ఇదని ముచ్చట్లు పెట్టుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ లాగానే మేమంతా ఫోటోలు దిగడం జరిగింది గ్రూప్ వైజ్గా అన్నట్టు. స్టేజ్ మీద నిలబడి దిగడం అంతా కూడా. మా 83 to 85 బ్యాచ్ నాది. ఆ 83-85 బ్యాచ్లో మా వాళ్ళు ఎవ్వరూ దొరకలేదు నాకు ఆ రోజు. జస్ట్ జగ్గు సార్ దగ్గరికి పోయి, సార్ ఇంతకు మనోళ్ళు ఏడున్నారు, ఎవ్వరు దొరుకుతలేరు, అందరు బ్యాచ్లు స్టేజ్ మీదకి వెళ్ళి మంచిగా దిగుతున్నారు, మనమేమో ఎవరున్నాం సార్ అని అంటే మహేశ్వర్ రెడ్డి సార్ పక్కనే ఉన్నాడు. నేను గుర్తుపట్టలేదు, మా క్లాసే ఆర్ట్స్ గ్రూప్ అన్నట్టు. అయితే నేను మహేశ్వర్ రెడ్డిని అని అన్నాడు. అంటే నాకు తెలియదు, నాకు ఐడియా లేదు అని అంటే, మీరే మారిపోయినరు, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నా అన్నాడు. మారిపోతాం కదా, సహజం కదా, ఓకే అనుకున్నాం. పక్కనే కృష్ణ అన్నాడు. ఆ అబ్బాయి మా స్టూడెంటేనంట అన్నట్టు, మా క్లాస్మేటేనంట. సారీ స్టూడెంట్ అంటున్నా, మా క్లాస్మేటేనంట. నేను మీ క్లాస్మేటే మేడం అన్నాడు. సరే అని చెప్పి 10 మంది అట్లా జమై స్టేజ్ మీదకి పోయినాం. ఓన్లీ 1 సింగిల్ ఉమెన్, నేను ఎక్కదాన్ని అంట. దిగినాం, వచ్చేసినాం. మళ్ళీ మా లేడీస్ అందరం కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఫోటోలు దిగినాము గ్రూప్ వైజ్గా. ముచ్చట్లు ఆల్రెడీ ముచ్చట్లే కాదు, గర్ల్స్ హై స్కూల్లో చదివిన వాళ్ళందరం కూడా అన్నట్టు, గర్ల్స్ హై స్కూల్లో క్లాస్మేట్స్ అలా అంతా గ్రూపులుగా దిగడం జరిగింది. సరే మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. సాయంత్రం పూట స్నాక్స్ బోండాలు ఇచ్చిండ్రు. తర్వాత మంచూరియా కూడా ఇచ్చినట్టున్నట్టు. సరే ఆ 2 తిన్నాము. మళ్ళీ అక్కడనే ఉన్నాం. ఉదయం నుంచి వచ్చి రాత్రి
10 వరకు కొంచెం అక్కడనే ఉన్నాం. ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి, సూపర్ అసలు ఎంత అంటే అక్కడి నుంచి వేరే 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 ఇది రవీంద్ర భారతి నుంచి వచ్చినట్టుండరు, ఏం నాట్యాలండి, ఇలా ఇలా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నాకైతే నిజంగా సంతోషం అనిపించింది. నృత్యాలను చూస్తే నాకు ఇష్టం అండి. నృత్యం అంటే, సాంగ్స్ అంటే ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం. ఎక్కడ మోగుతున్నా యేసుడే అన్నట్టు, ఎక్కడ సాంగ్స్ ఉన్నా హాయిగా వినడమే అన్నట్టు. ఒకప్పుడు నేను మంచిగా పాడుతుంటండి, చాలా బాగా పాడుతుంటే, ప్రాక్టీస్ లేదు ఈ మధ్యాహ్నం కాబట్టి పాడలేకపోతున్నా. మస్తు పాడుతుంటే నేను ఎవరు ఏ జిక్కిలాగా పాడమన్నా పాడుతుంటే, జానకిల గారిలాగా పాడుతుంటే, సుశీలలాగా పాడుతుంటే, అలా మంచిగా పాడుతుంటే. ఇప్పుడు లేదు, మీరు పాడమన్నా నేను పాడలేను, ఓకేనా? మరి పారిపోతారు ఈ వీడియో చూడకుండా అన్నట్టు, నేను పాడితే గిట్ట దండం పెట్టి అన్నట్టు. సరేనా? రాత్రిపూట ప్రోగ్రామ్స్ అన్నీ మంచిగా అయిపోయినాయి. అలా అయితే ఫస్ట్ రోజు కొంచెం గజిబిజిలాగా అనిపించింది. కొంచెం పెట్టేటప్పుడు ఇది మిల్స్ కాడ కానివ్వండి, అంతటా కానివ్వండి, కొంచెం సెట్ కాలేదు ఫస్ట్ రోజు. ఎందుకంటే అయినా బాగుంది, సెట్ కాలేదని అనడం మాత్రం చెప్తున్నాను, కానీ అయినా చాలా సూపర్గా ఉంది అన్నట్టు. వంటలు కానివ్వండి, అన్నీ కానీ మంచిగా చేశారు, స్నాక్స్ కానివ్వండి అన్నీ బాగా చేశారండి. అయితే ఆ రోజు 10 వరకు నేనున్నా. ఇంకా కొంచెం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అయినా కూడా నేనేం చేసిన, వెళ్ళిపోయినాక నాకు చాలా ఉదయం వచ్చినాం, మనము 9:30కు వచ్చినాము, ఇంటి కొంచెం లేదు, సరే అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎక్కువ పాత్ర వహించింది సాయి ప్రసాద్ సార్ గారు. ఇంకా ఉన్నారు, వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు దీని పాత్రలు వెనుక, చాలామంది కృషి ఉంది, విమల అందరం. అయితే ఆ రోజు మేము రిజిస్ట్రేషన్ చేసుకొని బయటికి వస్తుంటే ఆ స్టేజ్ మీదనే ఆర్ఐడి స్కూల్ దగ్గర విమల కనిపించింది. విమల కనిపిస్తే నేను వెంటనే గుర్తుపట్టి, ఏ విమల బాగున్నావా అని అంటే ఓకే అని చెప్పి వెంటనే స్టేజ్ మీదనే మేమంతా, మా హెచ్ఎం ఉన్నారు, మా ఓల్డ్ స్టూడెంట్స్, మా ఇది గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ అన్నట్టు, అందరం కూడా నిలబడి, మేమంతా విమల అందరం గర్ల్స్ హై స్టూడెంట్ అన్నట్టు, అందరం నిలబడి ఇది ఫోటో దిగడం జరిగింది. ఆ ఫోటోనే తెలంగాణ ఏది టీవీ ఛానల్లో కూడా 2 సార్లు చూపించిండ్రండి. ఫస్ట్ రోజు గ్రేటే కదా, మేమంతా టీవీ ఛానళ్ళలో మేము తెలంగాణ దానిలో పడడం అనేది జరిగింది. అది కూడా మాకు ఒక ఆనందమే అన్నట్టు. ఓకే, ఫస్ట్ రోజు ముచ్చట్లలో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్స్ని కలిసినందుకు, అలా అన్నట్టు. చాలా చాలా మంచిగా ఇన్నేళ్ళ తర్వాత మన వాళ్ళని పలకరిస్తే అనుభూతే వేరు కదండి. అందుకే థ్యాంక్ యూ. ఇది ఈరోజు ముచ్చట్ల గురించి చెప్పాను. ఫస్ట్ రోజు ముచ్చట్లు ఇది 27వ తారీఖు నవంబర్ 2024 రోజు జరిగిందని చెప్పిన అన్నట్టు. నెక్స్ట్ ఇదేది మళ్ళీ నేను రేపు చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ.